హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి. మరి నేను ఈ మామిడికాయ పప్పును ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. నేనైతే ఒక కప్పు అండి కందిపప్పు తీసుకున్నాను. మామిడికాయ పప్పుకి ఒక 2 మామిడికాయలు తీసుకున్నాను. పుల్లగా ఉంటే ఎక్కువ పుల్లగా ఉంటే ఒకటి వేస్తానండి. లేదు కొంచెం పులుపు తక్కువ ఉందంటే ఒకటే వేస్తాను. లేకుంటే పులుపు తక్కువ ఉంటే 2 వేస్తా, పులుపు ఎక్కువ ఉంటే ఒకటే వేస్తా. అందుకు కావాల్సిన పచ్చిమిర్చి అండి, ఒక ఉల్లిగడ్డ, కొన్ని ఎల్లిపాయలు, పసుపు, ఉప్పు, పోపు దినుసులండి, అంతేనండి. కరివేపాకు. మరి పులుపుగాన ఎక్కువ ఉంటే గాన మనము చూసి వేసుకోవాలండి మామిడికాయ. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను ఇది బాగా పైన చెక్కు తీసి పెడతానండి, ముక్కలు కోసి పెడతాను. కందిపప్పు కడిగి స్టవ్ మీద పెడతాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఈ పచ్చిమిర్చి కూడా కడగాలి కదా. ఒక గ్లాస్ పప్పు అయితే అయిందండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను కందిపప్పు. మరి ఇప్పుడైతే నేను కడుగుతానండి శుభ్రంగా. 2-3 సార్లు శుభ్రంగా కడుగుతాను. 3 సార్లు అయితే శుభ్రంగా పప్పు కడిగానండి. నేను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడతాను. స్టవ్ మీద పెట్టి పప్పు ఉడికిస్తానండి. పొంగు వచ్చిందండి, మూత తీస్తున్నాను. నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసానండి, ఒక చిన్న స్పూను. అలాగే కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిర్చి అండి, నేను ఈ విధంగా తుంచి పెట్టాను, చిన్న చిన్నగా వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు బ్యాళ్ళు ఉడికిన తర్వాత వేయాలండి. ఇప్పుడే వేస్తే బ్యాళ్ళు కందిపప్పు అనేది ఉడకదు. అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా అండి, నేను చిన్న చిన్న కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసాను. ఇప్పుడు బ్యాళ్ళు అండి ఉడికిన తర్వాత మనము మామిడికాయ ముక్కలు వేసుకోవాలా, లేకుంటే బ్యాళ్ళు ఉడకవు కదా. కందిపప్పు అనేది సరిగా ఉడకదండి పులుపు పడితే. నేనైతే మూత పెడుతున్నాను ఒక 10 నిమిషాలండి. మూత అయితే తీస్తున్నానండి. చూద్దాం కందిపప్పు ఎంతవరకు వచ్చిందో. కందిపప్పు అయితే ఉడికిందండి. ఇట్లా ఉడుకు పట్టినప్పుడు మనము మామిడికాయ ముక్కలు పెట్టవచ్చండి. ఇంకా చూసారండి, బాగా ఉడికిందండి. బాగా మెత్తగా అయితే అయినాయి. నేను మామిడికాయ ముక్కలు పెడుతున్నాను. చాలా బాగుంటుందండి పప్పు నిజంగా అండి. ఈ టెంక కూడా నేను వేసేస్తున్నాను. మీరు పులుపు సరిపోకుంటే కొద్దిగా చింతపండు అయినా వేసుకోవచ్చండి. మామిడికాయలను బట్టి చింతపండు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేసుకునేది లేదని తెలిసిపోతుంది కదా. నేనైతే పల్లెటూరు స్టైల్లో చేస్తున్నానండి. మా అవ్వ వాళ్ళు చేసే టైంలో ఇట్లా చేసేవాళ్ళండి. ఏమి వేయకుంటుండ్రండి. ఇంకా మామూలుగా మామిడికాయ, ఇంకా బ్యాళ్ళు, కరివేపాకు ఇవేనండి. చింతపండు, టమాటాలు అయితే ఇవి వేయరు. కానీ వేసి చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది. ఇంకా మామిడికాయ టేస్ట్ అనేది రాదు కాబట్టి నేను ఏం వేయలేదు దీంట్లో. ఇది మాత్రం చాలా బాగుంటుందండి నిజంగా అండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మళ్ళీ మామిడికాయల సీజన్ వచ్చినప్పుడే కదా మామిడికాయలు తినేది మనము. అందుకని మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఈ సీజన్లోనే తినాలి కదా. చాలా బాగుంటుందండి పప్పు నిజంగా. కొద్దిగా ఎల్లిపాయలు వేస్తున్నానండి, పొట్టు తీసిన ఎల్లిపాయలు. మూత పెట్టి ఒక 10 నిమిషాలండి ఉడికిస్తే ఆ మామిడికాయ ముక్కలు బాగా ఉడుకుతాయి కదా. చాలా బాగుంటుంది. మీరు దీంట్లో నేనైతే పచ్చిమిర్చి అండి ఎక్కువ వేసాను కాబట్టి కారం వేయడం లేదు. మీరు కారం వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి కొన్ని, కారం కొద్దిగా కూడా వేసుకోవచ్చండి. అట్లా కూడా చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే కారం అయితే వేయలేదండి, ఓన్లీ పచ్చిమిర్చితోనే పప్పు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి పప్పు. మూత అయితే తీస్తున్నాను. పప్పు సూపర్ ఉడికిందండి నిజంగా అండి. కందిపప్పు కూడా చాలా బాగా ఉడికింది చూడండి, మెత్తగా అయింది కదా. నేను ఎనుపుతానుగా. మామిడికాయ ముక్కలు కూడా అండి చాలా సాఫ్ట్గా తయారైనాయి కదా, బాగా ఉడికినాయి చూడండి. అట్లంటే లోపల పోతుంది కదా, బాగా మెత్తగా ఉడికినాయి. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఎనుపుతానండి. ఇంకా ఎనుపుతాను, స్టవ్ బంద్ చేస్తాను నేను.
కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. 1 స్పూన్ అయితే వేసాను, చూసి మరి తర్వాత వేస్తానండి. పప్పు అయితే బాగా మెత్తగా ఎనిపినానండి. ఉప్పు కూడా బాగా సరిపోయింది. ఇంకా బాగుందండి పప్పు, చాలా బాగుందండి. పుల్లగా ఉంది, చాలా కారం, పచ్చిమిర్చి కదా, కారం భలే ఉందండి నిజంగా అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది పక్కన పెట్టేసి నేను ఆయిల్ పెడతానండి తాలింపుకండి. స్టవ్ వెలిగిస్తున్నాను, ఆయిల్ వేస్తున్నాను. పప్పు కదండి, కొద్దిగా ఎక్కువనే పడుతుంది. మీరు పప్పు అనేది కుక్కర్లో వేసుకునే పని అయితే అన్నీ ఒకేసారి వేసుకొని 4 విజిల్స్ పెట్టుకోండి, పప్పు బాగుంటుంది. అన్నీ ఒకేసారి వేసుకుంటే విజిల్స్, కుక్కర్ కదండి బాగా ఉడుకుతుంది. 4 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మేము కుక్కర్లో అయితే పెట్టామండి పప్పు ఎప్పుడు. నేను ఎప్పుడు డెక్షన్లో చేసుకుంటాము. 4 గంటలు అయితే ఆయిల్ వేసాను కదా, పొట్టు తీసిన ఎల్లిపాయలు వేస్తున్నాను. కొద్దిగా పోపు దినుసులండి, 2 ఎండుమిర్చి వేస్తున్నాను, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. పోపు అయితే అయింది కదా, నేను పప్పులో వేసేస్తున్నానండి. పప్పులో వేసాను. పప్పు అయితే తాలింపు కూడా అయిందండి. నేను పప్పు అయితే అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. ఇంకా మామిడికాయ పప్పు చాలా అంటే చాలా బాగుందండి. మామిడికాయ పప్పు నిజంగా అండి చాలా ఉప్పు, కారము, పులుపు అనేది చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నిజంగా అండి చాలా బాగుంది. ఈ రకంగా చేసి తినని మామిడికాయ పప్పు తినని వాళ్ళు కూడా తింటారండి. నిజంగా అండి చాలా బాగుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.